చేత హల్లెలూయా. చూడండి ఇక్కడ వినాల మన వాక్యము. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం నాకు అర్థమైందని ఎవరు అల్లిలే చెప్దాం. ఆమేన్. పక్క నుండి వాళ్ళకి తట్టి చెప్పు. కష్టము చేత కూర్చుకొనివాడు ఆస్తిపరుడవునంట. చెప్పు. కష్టపడితేనే మనకు ఆస్తి వృద్ధిలో చేస్తుంది. ఆమె మీరు ఎంతకెంత ఉత్సాహంతో ఆసక్తితో నమ్మకంగా చెప్తారు, ఖచ్చితంగా ఈ సంవత్సరం ₹1,00,000 చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి మనకు జరిగిద్దండి. ఆమె నువ్వేదైతే నీ డ్రీమ్, కళ, ఆశ ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా ప్రభువు చేస్తారు. అందుకే ఇక్కడ వాక్యం చేసి చెప్తుంది, మోసము చేత. ఈరోజు ఉద్యోగాలలో మాట కొంచెం అలా చెప్తే ₹100 దొరుకుతుంది, 1,000 దొరుకుతుంది, 500 దొరుకుతుంది ఆశతో ఈ పూటకి నీలో ఒక కాఫీ ఒక టిఫిన్ జరిగిపోద్దని మోసాలు చేసే మాటలు ఉంటాయి. అవునండి. జీతం ఒక పక్క ఉంటది, పై వరమానముతో మాసమంతా జరిపేవాళ్ళు. అయితే అది మోసము అనేది వీళ్ళకి తెలుసు. తెలిసినా పెడ చెవులు, పెడ హృదయాలు, కఠినమైన హృదయాలు. అందుకే ప్రభు ఇక్కడ ఎందుకు ఈ దినాన ఇలాగ మాట్లాడాలని ప్రభు ఏర్పాటు. ఇక్కడ అంటున్నాడు, మోసము చేత సంపాదించిన ధనము. హల్లెలూయా. సంపాదించిన ధనము. ఈరోజు చాలా మంది చాలా విధాలుగా ఉంటారు. ఒక దిక్క పాస్టర్ గారు దాదాపు 40 సంవత్సరాల ముందు DGS దినకరయ్య, నాకు తెలుసు అనే వాళ్ళు చెయ్యొద్దచ్చా. DGS దినకరయ్య జీసస్ కాల్ మినిస్ట్రీ పెట్టిన వాళ్ళు. ఆయన ఒక పరిచర్యలో ప్రారంభ కాలములో చాలా మంది సేవ కొరకు వాళ్ళ ఉద్యోగాలను పోగొట్టుకొని, వాళ్ళ ఇంటి కార్యాలు పోగొట్టుకొని, ఆహారాన్ని పోగొట్టుకొని ఆయనతో కూడి గ్రామాలకు వెళ్ళేవారంట సేవకి. ఏంటంటే చాలా మంది ఒక గ్రూప్ గా లేడీస్, జెంట్స్ ఆ సేవకుడు వెంట ఆ దేవుడు చేస్తున్న ప్రసంగాలప్పుడు, ఆరాధనప్పుడు దేవుడు ఎన్నో గొప్ప మిరాకిల్ జరుగుతుంటే అవి చూడాలని, వాటి ద్వారా అనేక ఆత్మలు ప్రయోజనపడుతున్నారని ఆ పాస్టర్ కు సపోర్ట్ చేయటకు వారు కూడుకొని వెళ్ళేవారంట. వెళితే ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క గ్రామాలకి, ఒక్కొక్క ప్రాంతానికి వెళితే 3 దినాలు 5 దినాలు ఖచ్చితంగా అవుతుంది. ఒక్క రోజుతో వచ్చే కార్యాలే కాదంట. అలాగే ప్రయాణమై కొనసాగిస్తూ వెళుతూ ఉంటే చాలా రోజులు, వారం రోజులు, 10 రోజులు కూడా పడిపోద్ది. అలా ఉన్నప్పుడు చాలా మంది వెళ్ళి బాగా ఆరాధనలు ఉంటే దిగులు, విచారం, ఏమి ఆకలి తప్పులు లేకుండా అంత ఆనందకరంగా ఉంటాయంట. పగులు ఆరాధనలే, ఈవినింగ్ ఆరాధన. వాళ్ళు తినేది బ్రేక్ టైం అనేది కొంచెం ఇస్తారంట. ఎనీ టైం ఆరాధన 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 అని ఉండేవారంట. తర్వాత ఆరాధనలు అన్ని అయిపోయేసి మళ్ళా వారు అక్కడి నుంచి వారి గ్రామాలకి, వాళ్ళ ఊరికి వస్తూ ట్రైన్ ఎక్కేస్తారంట. ఎక్కే ముందుగా ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకొని ఏడుస్తున్నారంట. ఆయనతో వెళ్ళిన వారంతా ఒక ఆయనంట బాగా ఏడుస్తున్నాడంట. ఆ తర్వాత అందరూ అడిగారు, ఏంటి బ్రదర్, ஏன் நீங்க அழுவுறீங்கள், எதனால? ஊழியத்தை செய்யமா தேவன் மாற்றி ஒரு எழுப்புதலை உண்டாக்கி அநேக மக்கள் ரட்சிக்கப்பட்டார்கள். இங்க தேவன் அநேக காரியங்கள் செய்தாரு, நன்றான காரியங்கள் தான் நம்ம பார்த்தோம். ஏன் இப்போ நீங்க அழுகுறீங்கன்னு? இல்ல, நான் வீட்டுக்கு போகணும்னாவே எனக்கு கஷ்டமா இருக்கு. హల్లెలూయా. నాకు ఇంటికి వెళ్ళాలంటే భయము, కష్టంగా ఉంది అని అన్నాడంట. ఆ తర్వాత ఎందుకు భయం అంటే చెప్పలేదంట. సరే DGS దినకరయ్య దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, మేమందరం హ్యాపీగా ఉన్నాము, అయినా మా ఇళ్ళకి మేము వెళితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా మేము ఫేస్ చేసుకుంటాము. ప్రభు మాకంటే ముందు అక్కడికి వెళ్ళుంటాడు, మేము నమ్ముచున్నాము అని. ఈ బ్రదర్ మాత్రము ఏడుస్తానే దుఃఖ ముఖంతో, అయ్యా నీకేమైందయ్యా అంటే, లేదయ్యా నాకు ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకు భయం అంటే అడుగుతున్నాడంట, చెప్పలేక. అంటే అందరు ఎదురుగా చెప్పలేదు, నా మోషన్ కదండి. ఆ తర్వాత అడిగారు, చెల్లె சொல்லுங்க ஐயா, உங்களுக்காக நாங்க யாரும் ஒருமனப்பட்டு ஜெபிப்போம், கர்த்தர் உண்மை அவங்களை விடுவிப்பாரு. ఆ మాట ఎప్పుడైతే అయ్యగారు అన్నాడు, వెంటనే ఈయన చెప్పాడంట, అయ్యా నా భార్య నేను వెళ్ళగానే ఆ వాకిట్ నుంచి అని వచ్చాడుతండి. ఏరా ఇన్ని రోజులు మేము ఏం తిన్నాము, ఏం చేసామని దిగులు విచారణ లేకుండా సేవకని వెళ్ళాము, మేమేం పస్తులు ఉన్నాము అని ఏదో ఒక గొడవ పెట్టుకుంటుందండి.
నేను ఎక్కడికి వచ్చాను? నేను దేవుడి పనికి వచ్చాను. నేను ఎక్కడికి వచ్చాను? నేను దేవుడి పనికి వచ్చాను. అయినా ఆమె ఒప్పుకోదండి. ఆమె ఒప్పుకోదు. ఒక రోజుకి ఒక సంపాదన కావాలా? ఆమె రోజుకి నేను తీసుకునే సంపాదన ఇవ్వాలా? నా సంపాదన ద్వారా ఆమె ఏదో ఒక చేస్తూ ఉంటుంది, ఖర్చులు పెడుతుంది, మళ్ళీ అప్పు పెంచుద్ది. కానీ అప్పు తీరిన పాటు ఉండదు. అప్పుడు అయ్యగారు అడిగారంట, నీ సంపాదన మాసానికి ఎంత? అయ్యా నా సంపాదన ఎంత. మరి ఎలా పోషిస్తున్నావు? ఏదోనయ్యా ఇంకేదన్నా పనులుంటాయి చేస్తా, ఏదో ఒక మాట సహాయం, లేదు ఒక అబద్ధమే అన్నా నాకు కొంచెం 10 రూపాయలు ఎక్కువ వస్తుంది. అప్పుడు ఆయన అన్నాడంట, ఈ 10 రూపాయలు నువ్వు అప్పు ఎక్కువగా తీసుకొని అబద్ధం ద్వారా తీసుకెళ్తున్నా చూడు, నీ కుటుంబంలో సమాధానము రానే రాదు. నువ్వు అనుకున్న కార్యం జరగదు. నువ్వు ఎప్పుడైతే ఆ సంపాదనలో నీకని కష్టపడి తీసుకొస్తున్న డబ్బులు, మనం చదివాం కదండి, మళ్ళీ చదువుదాం ఆ వాక్యమా. 128 1வது வசனத்தை சங்கீதம். அந்த வசனத்துல தேவன் தெளிவாய் திட்டமாய் பேசிக் கொண்டிருக்கிறார். 128 1வது வசனம். கர்த்தருக்கு பயந்து அவர் வழிகளில் நடக்கிறவன் எவனோ அவன் பாக்கியவா. உன் கைகளின் பிரயாசத்தை நீ சாப்பிடுவாய். உனக்கு பாக்கியமும் நன்மையும் உண்டாயிருக்கும். உன் கையின் பிரயாசத்தை யார் சாப்பிடுவார்கள்? తెలుగులో చదువుదామా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా ప్రామిస్ గా చెప్తున్నాడు ప్రభు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమని உன் கையின் பிரயாசத்தை உண்மையாகவே எந்த ஒரு வட்டிக்கோ எந்த ஒரு காரியத்துக்கு வீணான செலவுக்கோ இல்ல ஹாஸ்பிட்டலுக்கோ போகாமல் கர்த்தர் காப்பாற்றுவார். ஏனென்றால் உண்மையாய் உழைக்கிற உன் சம்பாதியம், உன் கையின் பிரயாசம், உன் கையின் கஷ்டம், அந்த சம்பாதியம் என்ன ஆயிடும்? எந்த ஒரு வீணான செலவுக்கு போகாது. ஏனென்றால் முதன்மை யாருக்கு தருகிறீங்க? కర్తరికి. ఆమె అందుకే ఇక్కడ అంటుంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వేం చేస్తావు? ప్రామిస్. నిశ్చయముగా. చాలా మంది అంటే నేను వెళ్తాను, కాదు నేను వస్తాను, ఖచ్చితంగా వస్తా, ప్రామిస్ గా వస్తా, నిన్ను చూస్తాను, నిశ్చయంగా ఖచ్చితంగా అంటాము. వాళ్ళు అవునా నమ్మచ్చా అంటే కాదు ప్రామిస్ గా చెప్తున్నా, నా మాట నమ్ము, ప్రామిస్ గా నేను వస్తాను, ఆ స్థలంలో నేను ఉంటాను అన్నప్పుడు ఆ ప్రామిస్ అని ఎప్పుడు అంటారో అప్పుడు ఓకే సరే రేపు చూసుకుందాం, వస్తావు కదా రా. అలాగే ప్రభు ఈరోజు అంటున్నాడు, నిశ్చయముగా నీతో ప్రామిస్. నీ చేతులు నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నా, 1000 రూపాయలు సంపాదిస్తున్నా, ఒకవేళ 10,000 లేదు 20,000, ఏసై 2 లక్షలుగా 20 లక్షలుగా మార్చి నేను ఆశీర్వాదాలకు తీసుకెళ్తాడు. ఆమె కాబట్టి ఇక్కడ అంటున్నది వాక్యము సామెతల గ్రంథములో ఆయన అంటున్నాడు, మోసము చేత ఏంటంట సంపాదించుకునేది క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని, హల్లెలూయా, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నానంట. డెవలప్మెంట్. హల్లెలూయా. కష్టము చేసి, నేను కష్టపడుతున్నాను, నాకు 100 రూపాయలు వస్తుంది, ఆ 100 రూపాయల్లో 70 రూపాయలు నా ఇంటి ఖర్చులు పోతుంది, 30 రూపాయలు తీసి పక్కన పెడుతున్నాను. హల్లెలూయా. ఆ 100 రూపాయలు వస్తున్న ఒక రోజు కూలిలో 10 రూపాయలు ఏసైకి ఇచ్చేసాను. ఎంత ఇచ్చేసాను? 100కి ఎంత ఇవ్వాలి ప్రభుకి? 10. 10లో ఎంత ఇవ్వాలి ప్రభుకి? 1. 9 నువ్వు తిను. ఎన్ని తిను? 9 నాకు 1 పెట్టుకోరా బాబు అన్నా. ప్రభు 9 ఎక్కువ 1 ఎక్కువ చెప్పాలి మనము. 9 ఎక్కువ 1 ఎక్కువ? 9 ఎక్కువే కదండి. ఆ 9 నువ్వు తిను. ఎక్కడో చివరన ఒక్క అంచులో అంత మాత్రం ఉన్నదాన్ని నాకు ఇయ్యి. అది కూడా నీ హృదయాన్ని నొచ్చుకొని వ్యసనముతో, కుళ్ళుతో, కుచ్చుత్రంతో నువ్వు కానికేస్తే అది నాకు ఇష్టము లేదు. 10 రూపాయలు పిచ్చుకుతూ
100 రూపాయల పిసుకుతూ లేదా 500 పిసుకుతూ పట్టుకొని ఇచ్చేనా వద్దా తీసుకెళ్తే ఈరోజు మాంసాహారం చేసుకోవచ్చు, లేదా మార్కెట్కి వెళ్తే చేపలు తెచ్చుకోవచ్చు, లేదా ఇంకేదైనా కాయగూరలు ఏదో తెచ్చుకుంటే నాకు ఈ వారానికి కావాల్సిన సమృద్ధి అయినది నా ఇంటికి వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రభువు గాని ఇష్టపడి ఆశతో ఆయన ఆజ్ఞకు లోబడించే వాళ్ళందరూ ఇచ్చి చూడండి. ఆమె యేసయ్యకి హృదయాన్ని తెరిచి ఇచ్చి చూడండి. మొదటగా మనం అర్పితం అవ్వాలా. ఎవరం అవ్వాలా? మన ధనధాన్యాలు కాదు, ముందు మనం అర్పితం కావాలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ప్రభువు ఆజ్ఞలు మనం ఏం చేయాలా? అనుసరించాలా. ఆజ్ఞలు అనుసరించక విని వెళ్ళినా అది కష్టమేనండి. మనం ప్రయాసపడి చెయ్యాలా, దానిలో నడవాలా, దాని ప్రకారం జీవించాలా. దానిలో మనము ఆలోచించి ఏ బిడ్డలైనా పడిపోతే, ఏ బిడ్డలైనా దిగజారితే, ఏ బిడ్డలైనా రాక వెనకబడితే వాళ్ళని విచారించేవారుగా ఉండాలా. ఏం విషయము, దేని వల్ల, ఏం కారణం, ఎందుకు రాలా అని మనం గమనించి ప్రార్థన పూర్వకులమా ఉండి వాళ్ళని గమనించి వాళ్ళకి ఆలోచన చెప్పాలా. మీరు ఇది చెయ్యండి, మీరు ఇది చేసి చూడండి, ప్రభు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. హల్లెలూయా అని మనం ఏం చేయాలా? వాళ్ళని హెచ్చరించి వాళ్ళు ప్రోత్సహించాలా. కాబట్టి మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కష్టము చేత రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా సరిపోద్ది అని గంజ నీలో తాగి, ఒకవేళ మంచిగా బిర్యానీలో, మంచి చేపల పులుసులో, మటన్ కూరలో తినలేకపోయినా గంజి నీళ్ళు తాగినా ఆ ఒంటికి ఇమిడిపోతూ ఏ అనారోగ్యం రాదండి. ప్రైజ్ ది లార్డ్. మోసము చేత నువ్వు బిర్యానీ రోజు తిన్నా, లేదు మోసం చేత నువ్వు ఎన్ని కట్టడాలు కట్టినా, లేదు మోసం చేత నువ్వు ఎంత నగలు వేసినా, కానీ నువ్వు సమృద్ధైన ఆహారం తినలేని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు కోట్లు ఉంటాయి, డబ్బులు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, కార్లలో పోతారు, పేర్లు ప్రఖ్యాతులు పొందుకొని ఉంటారు, కానీ వాళ్ళు తినే ఆహారం ఎలా ఉంటుంది తెలుసా? మనం బాగా తింటామండి. ఇప్పుడు ప్రేయర్ అయితే ఇంటికి వెళ్తే మంచిగా ఆహారం కడుపు నిండా తిని అలా పండుకుంటే మంచిగా నిద్ర వస్తుంది, అవునా? అయితే కోటీశ్వరులకు తినలేరు, నిద్ర పట్టదు. అదేని వల్ల అంటే వాళ్ళ మోసం చేత కూర్చుకొని డబ్బుడి యామకంలో ఉంటారు. ఏ పక్క నుంచి ట్యాక్స్ వస్తారో, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా వచ్చింది ఆస్తి అంటారు, వాళ్ళకి తగిన ట్యాక్స్ పడుతూ ఉంటారు. ఇళ్లలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ బాడీలో, శరీరంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు డాక్టర్లు అంటారు, అయ్యా నీకు అన్ని పోయేస్తాయి, ఫెయిలర్, నీ ఆరోగ్యము, నీ కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, అన్ని. అయితే నువ్వు తినాల్సిందేంది? కంజి. 1 గ్లాస్ తాదు, 2 గ్లాస్ సాப்பிடக்கூடாது, ఇలా 1 ఇడ్లీ, ఇలా 2 ఇడ్లీ మేల సాப்பிடக்கூடாது అని వాళ్ళకి ఏం చెప్పేస్తారు? నోటికి కత్తి పెట్టినట్టు అయిపోద్దండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, మోసము చేత ఏనాడు మనం సంపాదించుకొని కూర్చుకోవాలా, అది చేయాలి, ఇది చేయాలని మనం ఏనాటికి మోసము చేత. నా బిడ్డలు ఎవరు మోసం చేయరండి. హల్లెలూయా. నా విశ్వాస బిడ్డలందరూ కష్టపడే వాళ్ళే, కష్టపడి వస్తున్నారండి. ఈరోజు మందిరాల్లో అడుగు పెట్టి కూర్చున్నారంటే వాళ్ళల్లో గొప్ప సాక్ష్యాలండి. కష్టపడుతున్నారు, ఎన్నో గాయాలు, ఎన్నో బాధలు, కష్టాలు, నిందలు, ఎన్నో నష్టాలు జరుగుతున్నా నాకు అదే పర్వాలేదు, ఉన్నప్పుడే నేను తింటానని వచ్చేవాళ్ళండి. హల్లెలూయా. ఆ తర్వాత లూకా రాసిన సువార్త 17వ లూకా எழுதின సువిశేషం 17వ அதிகாரம் 5வது வசனத்தை நாம் ஒருவர் வாசிக்க கேட்போம். அப்பொழுது అపోస్తలులు నా విశ్వాసము ఏంటంట వృద్ధి పొందుచున్నదని ప్రభువుతో చెప్పగా, ప్రభువు హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలులు అందరూ కూడుకొని ఉన్నారు. యేసు ప్రభువుతో నడుస్తున్న శిష్యులు వీళ్ళు. ఎవరు వీళ్ళు? యేసు ప్రభువుతో నడుస్తున్న 12 మంది శిష్యులు ఆయనతో ఉంటూ వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే,
మా విశ్వాసము వృద్ధి పొందుచున్నని ప్రభువుతో చెప్పగా, హల్లెలూయా, వాళ్ళు చెప్తున్నారు మా విశ్వాసం డెవలప్ అవుతుంది, మాకు తెలుస్తుంది, మా నమ్మకం బాగుంది, నీ పట్లే ఉన్నది, నీతోనే తిరుగుతున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, ఏం చెప్తున్నాడు చూడు, ప్రభు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబెళ్ళు చెట్టును చూచి నీవు వేళతో కూడా పెగిలింపబడి సముద్రం నాటబడుమని. హల్లెలూయా. కంబళ్ళ చెట్టు అంట. ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసా కంబళ్ళ చెట్టు అంటే? తెలుసా బ్రదర్? తెలుసా? వాక్యం ఇది. కంబళ్ళ చెట్టు అంటే ముళ్ళులతో నిండిపోయినది, దాన్ని తాకలేము, నరకలేము. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ చెట్టునే చూసి మీ విశ్వాసము వృద్ధి చెందినదయ్యి మీరు చెప్తున్నట్టే నిజమైతే, శిష్యులు చూసి చెప్తున్నాడు యేసయ్య, మీ విశ్వాసము వృద్ధి, సంపాదన కొరకు వృద్ధి, అక్కడ కష్టము చేత మీ సంపాదన వృద్ధి చేయబడనని వాక్యం. మోసము చేత కాదన్నాడు. ఇక్కడేమంటున్నాడు? విశ్వాసము. విశ్వాసంలో ఎలా మనం డెవలప్ అవ్వాలా, విశ్వాసము నమ్మకము ఎలా మనం డెవలప్ చేసుకోవాలనేది ఇక్కడ అంశము. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రభువు, వాళ్ళు అపోస్తలులు శిష్యులందరూ వచ్చి చెప్పిన తర్వాత ప్రభు అంటున్నాడు, మీరు ఆవగించంత, హల్లెలూయా, ఎవరి కిచెన్ లో వంటలు చేసేటప్పుడు ఆవగింజ నేను యూజ్ చేయను అనే వాళ్ళు ఉండరా? ఆవగింజ నేను యూజ్ చేయను చేస్తాం కదండి ప్రతి ఒక్కరివి. ఎందుకు చేస్తాము? ఆవగింజ లేకపోతే వంట రాదు, తాలింపు లేకపోతే వంట చేయలేము. పప్పు చేయాలన్నా, రసం పెట్టాలన్నా, ఏది ఆపాలన్నా ఆవగింజ మొదటగా వచ్చేస్తుందండి. కానీ ఆవగింజని వేస్తున్నాము, వాడుతున్నాము. కానీ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ లేఖనంలో దాని గురించి రాయబడి ఉన్నది. ఆవగింజంత విశ్వాసము, నా విశ్వాసము గొప్పదని నిన్ను నువ్వు చెప్పుకోవడం మోసపోకు. నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ దిగజారావు, ఎక్కడ దేవుడికి దూరం అయ్యావు అన్నది నీకు తెలియదు. అప్పది ముసుగు కప్పి నువ్వు కరెక్ట్ గా ఉండవని నీకు నిన్నే పొగుడుతూ ఉంటదండి. నేను సంఘానికి వెళ్తాలా, నేను అన్ని కరెక్ట్ గా వెళ్ళా అంటాము, కానీ మన విశ్వాసం ఎక్కడో దిగజారి ఉంటది. హల్లెలూయా. ఎవరైనా మనకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు ఎవరో వారు వచ్చి ఏదైనా అవిశ్వాసమైన మాటలు చెప్పినప్పుడు అది నమ్ముతాం, కానీ విశ్వాసం కలిగిన మాటలను విడిచిపెడతాము. హల్లెలూయా. దేవుడు చేస్తాడని నమ్మకం నీలో ఉన్నప్పుడు వారు వచ్చి ఇన్నేళ్లుగా నీకు ఎందుకు ఇది జరగలేదు, ఏమి కారణమని వేరొక మార్గానికి దిశ మారుస్తున్నప్పుడు అక్కడ నువ్వు చెప్పాలా, ఇది కాదు నా ప్రభు నా కొరకు చేస్తాడు. హల్లెలూయా. ఇది కాదు మార్గము. ఈరోజు చదువుకునే పిల్లలు ఉన్నారు, 10th, +1, +2, చిన్న క్లాస్ పిల్లలు అంటారు, అయ్యో నాకు ఈ సబ్జెక్ట్ లో కష్టము, ఈ మ్యాథ్స్ నాకు కష్టము, ఈ ఇంగ్లీష్ లో నాకు ఇది కష్టము, ఈ తమిళ సబ్జెక్ట్ నాకు కష్టం అని ఏదో ఒక సబ్జెక్ట్ లో వీక్ గా ఉంటారు. కానీ ప్రభు పట్ల నమ్మకాన్ని, విశ్వాసం కలిగి ఉండండి. ఏదైతే నువ్వు వీక్, ఏదైతే నీకు కష్టమో, ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు కష్టపడి వేడుస్తున్నావో, ఏ సైజులో రోజు అరగంట ఇచ్చి ప్రార్థన చేయి, అదే నువ్వు 100కి 100 మార్కులు తీస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మారుస్తుందండి. యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదండి. నాకు అందుకే యూదా స్తుతి గోత్రపు సింహం అని పాట పాడితే చాలా ఇష్టం అండి. అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువుకి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏంటంట, ప్రైజ్ ది లార్డ్, సమస్తము సాధ్యము. అది ఎటువంటిదైనా. అందుకే పోయిన వారంలో వాక్యం ఒకరిలో అలా చూసాము, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో మీరు అడగండి, నేను మీకు అది ఇస్తాను అంటాడు. మీరు నా యందంటే ఆయన ఎంత భయము, భక్తి మనకు ఉండాలా. ఆయన వాక్యం మనలో ఉంటే ఆయన మనలో జీవిస్తాడండి. వాక్యానికి భయపడి, ఆయనకు భయపడి జీవిస్తే ఏ మాత్రం తప్పు మార్గంలో మనం వెళ్ళలేము.
ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా అధికంగా బైబిల్ చదివే అనుభవం ఉంటే ఆటోమేటిక్గా మన మార్గం మారిపోద్దండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇక్కడ అంటుంది వాక్యం ఏమంటుంది, ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబెళ్ళు చెట్టును చూచి నీవు వేలతో కూడా, అంటే కంబెళ్ళ చెట్టును చూసి వేరుతో సహా నువ్వు లేచి ఎక్కడ పడు, సముద్రంలో పడంటే నీ మాటకు అది జరుగుతుంది. ఇంకొకటి ఎక్కడ చూస్తే ఏమంటారు, కొండను చూసి నువ్వు పెగిలి పోయి సముద్రంలో పడు అంటే అదే ఆవగించనే పెట్టి మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. మన విశ్వాసం ఎలా ఉందని మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఒకసారి ఒక గృహానికి వెళ్ళాను. వెళితే నేనండి, నిజంగానే సత్యమే, ఇది జరిగిన విషయము. వెళితే వారు బాధతో కష్టంతో ఉన్నారు. సరే వాళ్ళు అన్నారు, ఏదో దేనికో, మరి నా కోసమో దేనికో వాళ్ళు సిస్టర్కి వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. సరే వాళ్ళు ఎందుకో చేయమని అంటే ఇష్టపూర్వకంగా చెప్పలే. వాళ్ళు ఏంటండి, ఒక ఇష్టపూర్వకంగా వచ్చారే, మరి ఇంక తప్పదే అన్నట్టు చేయించుకోవాలని చేపిస్తున్నారు. నాకు అర్థమవుతుంది, ఆత్మదేవుడు మనకు చెప్తాడు కదండి. ఇంకా తర్వాత నేను సరే మా ఒక 2 minutes 2 మాటలు చేసేసి వెళ్తాము అని స్టార్ట్ చేసి ప్రార్థన చేస్తున్నా. యేసయ్య ఏమైతే వాళ్ళు కొరత కలిగి ఉన్నారు, ఏమైతే వాళ్ళకి జరగాలని ఎదురు చూస్తారు, దేని వల్ల అది జరగక ఆటం కలిగిందో అది అలాగే బయట పెట్టేశాడు. హల్లెలూయా. అలాగే బయట పెట్టిందే వాళ్ళకి భయం వచ్చేసిందండి. ఆ దాకా నేను ఎవరిని నిషేధించబడిన దాన్ని, వాళ్ళకి ఇష్టం లేని కార్యాలు నన్ను చూస్తే అల్ప స్వల్పంగా మనం కనిపిస్తామనండి. కానీ మనలో ఉన్న విశ్వాసము, మనలో ఉన్న ఆత్మశక్తి, మనలో ఉన్న నమ్మకము మనల్ని నడిపిస్తే దేవుడు గొప్పవాడు. కానీ మనం ఏం చేయాలి, ఎవరిని నమ్ముతామో లేదు. లాస్ట్ కండి నేను చెప్తున్నా, కట్టుకున్న భర్తను కూడా నేను నమ్మనండి. ఎస్, మైటీ గాడ్ లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ ஏனென்றால் என்னை அழைத்தவர் உண்மையுள்ளவர், என்னை ஜீவனோட வைத்து ஒவ்வொரு நாளும் நான் ஜீவனில் அவருடைய கிருபையினால, அவருடைய தயம், அவருடைய இரக்கம் இல்லை என்ற இன்றைக்கு நான் வாழ முடியாது. ஆமென். ఆయన ప్రేమ ఎలాంటిదంట, మారనిదండి. உன் இரக்கத்துக்கு முடிவேல அன்புக்கு அளவே இல்லை. அவர் அன்புள்ளவரா இருக்கிறாரு. అయితే మన విశ్వాసాన్ని, ఆయన ప్రేమను రుచి చూస్తున్నప్పుడు, ఆయన చేసిన మేలైన కార్యాలు మన జీవితంలో అద్భుతాలు చేసినప్పుడు మన విశ్వాసం ఏమాత్రమో దిగజారదండి. ఈ రోజు నేను ఊపిరితో ఉన్నాను, నేను సురక్షితంగా కాపాడబడుతున్నాను, నా కుటుంబం నడిపించబడుతుందంటే దేని వల్ల? ఆయన కృప అండి. హల్లెలూయా. ఈరోజు ఆయన కృప లేకపోతే మనం లేవు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఆయన అంటున్నాడు, ఆమగించంత విశ్వాసం గలవారైతే ఈ కంబెళ్ళ చెట్టును చూచి నీవు వేళ్ళతో కూడా, ఏంటంట, వేరుపోయి పాకిపోయి ఉంటది భూమిలో బాగా స్ట్రాంగ్ మట్టితో. ఆ మట్టి ఎక్కడెక్కడంతా వేరు పోయి ఆ మట్టిని బిగించకపోద్దు, దాని చెట్టు కొట్టి తీయాలంటే చాలా కష్టం అండి. అవునా? గడ్డ పరేసి దువ్వి ఆ వేర్లు లేపాలా. అయితే నీ మాటలోనే ఆ వేర్లు లేసిపోద్దండి. సాతాను బంధకాల, దురాత్మ శక్తుల, లేదా నీ కుటుంబంలో సమాధానం చెడిపి నీకు, నీ పిల్లలకి కాకుండా నీ కుటుంబంలో అలసటలతో నింపిన ఆ అపవాద శక్తిని జయించాలంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలా, నీ నమ్మకము గొప్పదై ఉండాలా, నీ ప్రార్థన బలమైనదై ఉండాలా. అప్పుడే నీ కుటుంబంలో ఏ ఆలోచనలు లేపిన అపవాద శక్తులు దేవుడు అగ్నితో కాల్చి వేస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటున్నది, ఆ కంబళ్ళ చెట్టుని వేరతో లేసి నువ్వేం చేయబడు, పోయి సముద్రంలో పడు. నువ్వు చెప్తే అవ్వద్దు, నువ్వు చెప్తే అవ్వద్దండి. ఒక ఇంటికి నేను వెళ్ళానండి. హల్లెలూయా. ఒక ఇంటికి నేను వెళ్ళాను. నేను వెళ్ళే ముందుగా నాతో 2 వచ్చారు తోడికి. నేను వెళ్తున్నాను, వారు తొందరపాటుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతవరకు దేవునితో వాళ్ళకి సంబంధమో నాకు తెలియదు.
నేను అయినా హెచ్చరించిన వాళ్ళు ఆ కడప కట్ట దగ్గరికి వెళ్ళక ముందే మార్గంలో చెప్పాను, కొంచెం జాగ్రత్తగా వెళదాము ఆ ఇంటి లోపలికి. ఆ గృహంలోకి వెళ్ళేటప్పుడు వివేకం కలిగి ఉండండి, ఎక్కువగా ఆత్రపడద్దండి, ఎమోషనల్ పడి హీల్ అని పవర్ఫుల్ గా ప్రేయర్ చేయొద్దండి. వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళి 2 మాటలు దేవుడి మాటలు విత్తి వచ్చేద్దామన్నా. వీరేం చేశారు, నా మాటనే చెవిని పెట్టక వెళ్ళిపోయారు. నేను వాళ్ళ వెనకాల వెళ్తున్నా. వాళ్ళు అవసరంగా ఆమె పిలిచిందే, వాళ్ళు పిలిచారని వాళ్ళ ముఖాలు చూస్తా వెళ్ళారు. నేను అలా వెళ్ళి ఆ ఇంటిని అలా చూశానండి. వెళ్ళిగా చూడంగానే అక్కడ భయంకరమైన అనేక ఏండ్లు, దాదాపు 70-80 సంవత్సరాలుగా వాళ్ళని పట్టి పీడిస్తున్న శాపమని పిశాచ కట్లు. సెల్లలు ముక్కుతారు కదా, ఫోటోలు పెట్టుకుంటారు కదా, ఈ కార్యాలు వాళ్ళల్లో ఇమిడిపోయి వాళ్ళ వేదన పరుస్తున్న ఇద్దరు ఆడపిల్లలకి 30-35 వయసు దాదాపు పడుతుంది. వివాహం జరగటానికే వీలు లేకుండా పోయిందండి. ఎన్నో సంబంధాలు వస్తున్నారు పోతున్నారు, కట్నాలు ఇస్తాను, డబ్బు ఇస్తాను, బైక్ తీసిస్తాను, ఇంటికి కావాల్సిన వస్తువులు ఇస్తాను, నేను అన్నీ ఇస్తానని కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే వచ్చే వాళ్ళు ఓకే నచ్చింది చేసుకుంటామంటారు, మరి ఎందువల్ల ఆ పెళ్లిళ్ళే జరగక ఆగిపోతూ ఉన్నాయి. ఆమె ఏడుస్తుంది, అమ్మా என் கணவனார் என்னை விட்டு போய் விட்டாருமா, என் பிள்ளைகள் சிறு வயதில் இருக்கும்போது என்னை விட்டு போனாருமா, நான் அந்த கஷ்டம் இந்த வேலை அந்த வேலை வீட்டு வேலை எல்லாமே செய்தேன், என் பிள்ளைகளை நான் வளர்த்தேன், கொஞ்சம் படித்து விட்டார்கள், அதன் பிறகு வேலை வாய்ப்புகள் என்று போகிறார்கள், அவருடைய சம்பாதியத்தை நான் கூடி கூடி சேர்த்து வைத்திருக்கிறேன், அவர்களுக்காக ஒரு கல்யாணம் காட்சி பண்ண வேண்டும் என்று. நன்றான மாப்பிள்ளை சைடு அந்த பக்கமா வர்றார்கள், பார்க்கிறார்கள், ஆனா என்னன்னு தெரியலம்மா அப்படியே నింద్ర పోகிறது. అట్నే ఆగిపోతుంది, ఎందుకని తెలియట్లేదు. మా పక్క ఏ తప్పులేదు, వాళ్ళ పక్క కూర్చున్నాము మాట్లాడుకున్నా, ఇది ఇస్తా అది ఇస్తా అన్నీ జరుగుతున్నాయి, కానీ వివాహం అయితే జరగట్లేదు. అందుకే మా పక్కింటి వారు మీ మందిరానికి వస్తూ ఉన్నారు, వాళ్ళు మీ గురించి గొప్పగా చెప్పారు, మీరు యేసు ప్రభు గురించి ప్రార్థన చేస్తే మా పిల్లల కార్యాలు జరుగుతాయని నమ్మకము. హల్లెలూయా, మా పిల్లల కార్యాలు జరుగుతాయని నమ్మకము అన్నారు. నేను వెళ్ళేటప్పుడే లోపలికి వెళ్ళినప్పుడే ఏ ఒక్క కార్యంలో వాళ్ళు శాపంతో నిండిపోయిన ప్రభు నాకు చెప్పేశారు, కానీ నేను వాళ్ళతో చెప్పలేను. బాగా వాళ్ళు ప్రార్థన చేస్తారు, నాతో వచ్చారు కదా ఇద్దరు ప్రార్థన చేశారు. సరే నేను ఓకేమ్మా 800 మంది నా పాకర వచ్చేసాను. ఆ రాత్రి నుంచి అక్కడ ఉన్నాయి చూడండి పిశాచ కట్లు, శాపము, అవి వచ్చి నాతో పోరాడుతున్నాయి. నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు దేనికి వచ్చావు, ముగ్గురుగా వచ్చారు, వాళ్ళిద్దరు గమనించింది, నువ్వు గమనించావు, నువ్వు అడుగు పెట్టావు, మా వల్ల ఉండనవ్వలేదు, నువ్వు అడుగు పెట్టావు, నిజమండి, ఇది సత్యం అండి, యేసు ప్రభువే సాక్ష్యాన్ని చెప్పమంటున్నాడు. నువ్వు అడుగు పెట్టావు, ఎన్నో ఏళ్ళుగా మేము తాగిపోయి వాళ్ళల్లో ఉన్నాము, నువ్వు వచ్చావు, మేము ఉండలేక పారిపోయాము. హల్లెలూయా, పారిపోయాము. ఈరోజు మాకు ఉండడానికి స్థలము లేదు. మీరు ఎలాగైనా, మీరు ఎందుకు వచ్చారు, మమ్మల్ని ఎందుకు లేకుండా చేశారు, మీరు ఎవరు అని 3 దినాలు నన్ను అదే బాగా బాధ పెట్టాయండి. నేనన్నా నా ప్రభు చిత్తం, నా ప్రభు పొమ్మంటే వచ్చాను, నా యేసయ్య చిత్తం లేదు ఈ లోకంలో ఏది జరగదు, నా దేవుడు గొప్పవాడు, అంటే నేను చంపేస్తాను, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తానని ఎన్నో బెదిరింపులండి ఆ పిశాచు వచ్చి. నేనన్నా నా ప్రాణము తీయటానికి నీకు ఏమాత్రము అధికారము లేదు, నా శరీరాన్ని ఎట్టగా బలహీనత తేవచ్చు, అయితే నా ప్రాణం ఇచ్చింది నా యేసయ్య అని ఇలా ప్రార్థనలో ఉంటానే చేస్తానే ఉన్నాను. అది భయపడి వెళ్ళిపోయింది. ఒకే ఒకసారి అట్లా అడిగి పెట్టాను, ఇంకా ఆమె ఎక్కడ చూసినా నన్ను దేవుడిలాగా ముక్కద్ది, అమ్మా சின்னவங்களா இருக்கிறீங்களே, நான் கால் மேல விழுந்து வேணாங்க, ஏம்மா அப்படி எல்லாம் சொன்னீங்க, உங்க பொண்ணு மாதிரி நானு. అప్పుడు ఆ తర్వాత ఆమెకి ఆ బిడ్డలకి ఇద్దరికి వివాహం అయిందండి. అది ఎప్పుడైతే మనం అడిగి పెట్టామో ఎన్ని పోయేసాయి, ఆ బిడ్డలకు పెళ్లిళ్ళయి పిల్లలండి. హల్లెలూయా, ప్రియమైన దేవుని
ఒక మీటింగ్ కోసం మేము వెళ్తూ ఉన్నాము. ఈవినింగ్ టైంలో ఒక దర్గా స్థలం వచ్చిందని, ముస్లిం వాళ్ళ దర్గా స్థలం. ఆ దర్గా స్థలంలో ఆ బైక్ బ్రేక్ మాకు సిగ్నల్ వేసి ఫోన్ ఇవ్వక అలాగా ఆగిపోయాయి. కరెక్ట్ గా అక్కడ పూజలు జరుగుతుంది, ఇక్కడ ఆగిపోయాము. నేనేమనుకుంటా, ఏంది ఇంత గుంపు జనము అంత ముస్లింలుగా ఉన్నారు, కానీ వాళ్ళు హిందువుల కార్యాలు జరుగుతున్నట్టు మంత్రాలు తంత్రాలుగా చేస్తున్నారని అలా చూస్తున్నా. ఆ తర్వాత లోపల నుంచి పెద్ద పూజ చేసి అతను, ఎవరు ఏంది ఇక్కడ ఏదో జరిగింది, నేను ఎన్ని హోమంలో చేస్తున్నా, నాకు ఆ బలము రానంటే అలా తిరిగి చూస్తున్నా. ఇప్పుడు యేసయ్య నాకు చెప్తున్నాడు, నువ్వు ఉన్నందువల్ల ఇక్కడ నాకు ఆ పవరు జరగలా. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ చుట్టూ ఆ పవర్ అక్కడ దాకా వెళ్ళింది, మీరు త్వరగా వెళ్ళండి. హల్లెలూయా. మేము అక్కడ ఉన్నంత వరకు ఆ పవర్ జరగలేదండి. వాళ్ళు ఎలా చేస్తారు, ఒక ప్రాణం పోయేటప్పుడు ఆ ప్రాణాన్ని ఆత్మను తీసుకొచ్చి ఒక త్రాహంలో ఒక బాటిల్లోనే ఏదో ఒక దాంట్లో పెట్టి దాన్ని పెట్టి వేరే ఒక దగ్గరికి ఆ గాలిని పంపిస్తారు. పీడింప చేస్తాయి, మంచాన్ని ఎక్కిస్తాయి, ఎన్నో తారుమారులుగా చేస్తారు. కానీ అలాంటి మనం చేయించాలంటే మనకి విశ్వాస బలము ఎక్కువ ఉండాలి. వేస్తాలా కొంతమంది సోదరులు చెప్పే వాళ్ళు కాడికి పోతారు, నాకేం జరగద్దా చెప్పారు, రేపు నా బిడ్డక ఈ బిడ్డ పుట్టిన టైము మంచి రాసేనా అని అడుగుతారు. ఏం అవసరం లే, నువ్వు ప్రార్థన చేసే నీతో మాట్లాడతాడు. వేస్తానా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎలా ఉండాలనే దానికి ఇక్కడ వాక్యం చూసాము. మరొక వాక్యం చూద్దాము. 1 కొరింథీయులు 7వ అధికారం 3వ అధికారం 6వ వచనத்தை வாசிக்க கேட்போம். నేను నాటి తిని ఏందంట ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను. ప్రైజ్ ది లార్డ్. ఏందంట వృద్ధి కలుగ చేసింది ఎవరు? దేవుడు. నేను నాటినా, ఎవరు నీళ్లు పోసినా ఆ చెట్టు బలం ఇవ్వాలంటే ఎవరు స్వాధీనం? అది దేవునిదండి. ఈరోజు పుట్టిన బిడ్డ జీవముతో ఆరోగ్యాలతో బాగా పెరగాలంటే దేవుని కృప పొందాలా, దేవుని కృపలో మనం ఉండాలా. దేవుని కృప లేకపోతే మనకు జీవితము సాధ్యం అనేది అసాధ్యంగా మారిపోతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసినది దేవుడే. హల్లెలూయా. నాటేదొకడు. ఎవరైనా చెట్టు తీసుకొచ్చి పెడతారు ఇంటి ముందులో, ఎక్కడో పెడతారు, పిల్లలకు పోతా అంటారు, ఒరే బాబు ఉదయకాలం కొంచెం నీళ్లు పోయినా చెట్టు ఎండిపోతుంది. ఏమైపోద్ది? మా బాబు కూడా అంటే చెట్లు కొన్ని పెట్టాడు మిద్ది పైన పెట్టేసి రోజు పోయేది నీళ్లు పోస్తాడు. నేనేమో ట్యాంక్ నీళ్లు పోతుందేమని వాడినారు. కాదు మమ్మీ, నేను చెట్లకు నీళ్లు పోసి వచ్చాను. అవునారా? అదేనా? మరి ఇంకేరా, నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి, కరెంటు వేస్ట్, నీళ్ళు వేస్ట్ అంటే ఎట్రా అంట. అలాగే చూపించడం ఒక రోజు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొచ్చారు. 4 పచ్చిమిరపకాయలు చిన్నవి. మమ్మీ చూడు అని. ఏంట్రా అయ్యి అన్న. మమ్మీ నేను చెట్టేసి నీళ్ళేసి పెంచినాను, ఈ రోజు ఇన్ని రోజులకి కాయ వచ్చింది మమ్మ పచ్చిమిరపకాయలు. ఇది తీసుకొని ఏదైనా యూజ్ చేసుకున్నారా? ఇది పచ్చడి కూడా రాదు కదరా. హల్లెలూయా. ఒక ఆశ, నేను వేసిన చెట్టుకి, నేను పోసిన నీళ్ళకి ఇది ఫలమిచ్చింది. ఒక ఆనందం, సంతోషం హృదయంలో పొంగిపోతున్నాడు. నేను పాపడు ఎంత పొంగినా నేనేం చేస్తా, సులభంగా తీసేసా. మమ్మీ ఎప్పుడైతే దీపా, మమ్మీ ఎప్పుడైతే బాగా పెరిగిన పచ్చిమిరపకాయలు చూడ, నేను తీసుకొచ్చిస్తే మంచి బాగా చెప్పిందా చూడు, చెప్పదు అంటే అవి నాకేం సంబంధమా, అది కారం ఉందా, సరే ఓకే రా తీసుకొచ్చి అని అలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదన్నా చేస్తే దాంట్లో ఒక కార్యం మనం అనుకున్నది జరిగితే మనకే ఎంత సంతోషంగా ఉంటే, నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితము నువ్వు దేవుని పట్ల బలపడాలా, వృద్ధిలోకి రావాలా, నిన్ను
నడిపింపబడాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనేం చేస్తున్నా? నేను తిన్నాను, నేను కడుపు నిండింది, నా అవసరాలు తిరిగి ఆమేన్, ఇంటి వరకే. సంఘానికి వెళ్ళాలంటే కాళ్ళు రావు, హృదయం రాదు. నాకైతే జరగాల. హల్లెలూయా. ఒక కథ చెప్తూ ఉంటారు సేవకులు. ఒక దూతలు వచ్చారంటారు, 2 దూతలు పరలోకం నుంచి ఒక సంఘానికి వచ్చారంట. వచ్చి ఒక దూత ఒక కంప, ఒక దూత ఒక కంప పట్టుకునేదంట. ఈ 2 దూతలు వచ్చి ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే నిలబడి చూస్తూ వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు అనేది తీసుకుంటూ ఉన్నారు, కంపలలో వేసుకుంటూ ఉన్నారంట. వాళ్ళు ప్రార్థన చేస్తే ఒక దూత కంపేమో బాగా నిండిపోయి బాగా పొంగిపోతుందంట. ఒక దూత ఎంతసేపు నుంచన్నా నిండలేదంట, కాలు రాసుకొని పనిలేదంట. సరే, టైం అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఆరాధనని సరాసరిగా యేసయ్య దగ్గరికి వెళ్ళాయంట దూతలు. వెళ్ళాక యేసయ్య, ఏం వచ్చారా? నువ్వు పంపావు పలానా కింగ్ ఆఫ్ షాలోం మందిరానికి. వెళ్ళాను అంటే వెళ్ళారు. ఏం జరిగింది? ఏమైనా దొరికిందంటే ఒక దూత, అయ్యా నువ్వు పంపినావు, పెద్ద పంపించావు, బాగా ఇంకా పెద్దది ఇచ్చన్నా, ఇంకా నిండేది, నేనే విన్ను అనిందంట. ఏమనింది? నేను నా కంప నిండింది కాబట్టి నేను విన్ను అనిందంట. 2వ దూత అనిందంట, అయ్యా నాకు చిన్నదే ఇచ్చావు, ఎలాగో ఇచ్చావు, కానీ నా కంప నిండలేదు. దేనివల్ల? తీసుకురాని ఒక్కొక్క కంపులో ఉండేది ఒక్కొక్కటి తీసి చూస్తుంటే ఒక్కొక్కరు లిస్టులు పెద్దగా ఉన్నాయంట. అయ్యా నా కొడుకు బాగుండాలా, నా కొడుకు తాగుడు బాగుండాలా, నా కోడలు బాగుండాలా, నా బిడ్డలు బాగా చదవాలా, నా భర్త మారాలా, నా అప్పులు తెరాలా అని పలు రకాలుగా చెప్పేవాళ్ళంటే కంప నిండిపోయింది. నేను యేసయ్య కొరకు విశ్వాసంలో బలపడతానన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరంట. నేను యేసయ్య పని చేస్తానన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అడిగే వాళ్ళు, పొందుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దేవుని కొరకు జీవించే వాళ్ళు ఒక్కరు లేరు. అప్పుడు యేసయ్య అన్ని చూసి, నా కొరకు జీవించే వాళ్ళు లేరా, నా కొరకు జీవించే వాళ్ళు లేరా, నేను వాళ్ళకి మేలులే పొందాలని చేస్తున్నానే, వాళ్ళ కన్నీరు తుడిచాను, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగులు చేశానే, నాకని ఏం చేశారు? హల్లెలూయా. నాకని ఏమి చేయలేదా? ఎవరు నీకేది చెప్పలేదా అని దూతలు, అయ్యా చూడండి నా కంప అలాగే ఉంది, నా కంప అలాగే ఉంది, నువ్వు ఇచ్చావు, నేను తీసుకెళ్ళాను. ఎక్కడో 2-3 వేసారంట. అయ్యా నా ఆధ్యాత్మిక చిత్తం ఆదిలో నేను ఉన్నాను, పరిశుద్ధాత్మ పొంది బాగా ఉత్సాహంగా ఉన్నా, ఈ రోజు పడిపోయాను, ఏ స్థితిలో పడిపోయాను, ఎక్కడ దిగజారాను, మరలా నీ ప్రేమలో నన్ను బలపరిచి నీ కనుక జీవించే పాత్రగా వాడని ఒక్కటి కనిపించిందంట. మరొకటి వచ్చేసిందంట, అయ్యా నేను ఎలాగో నీ కొరకు జీవించాలనుకుంటున్నా, నేను పడిపోతూ ఉన్నానయ్యా, నా వల్ల అయితే కాలేదు, నువ్వు నన్ను పట్టుకొని నడిపించు. హల్లెలూయా. ఎందుకు ప్రియమైన దేవుడి బిడ్డలా నేను ఇవి చెప్తున్నానంటే, మనకి యేసయ్య చేస్తున్న కార్యాలు అనేకమైనవి గొప్పగా ఈరోజు చూపిస్తూ ఉన్నామన్నా అదే దేవుని కృప. అయితే ఆయన కొరకు జీవించే కార్యాలు ఈరోజు ఆయన చెప్తున్నాడు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఏంటంట? మన విశ్వాసాలు. అందుకే అంటున్నాడు, చదువుదాం ఆ వాక్యాన్ని. నేను నాటితే, మనం నాటాము అంటే దేవుని మందిరంలోకి వచ్చాము, ఆయన వాక్యం అనే నీరును పోయబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. 7వ వచనం. కాబట్టి నాటు వాడిలోనైనను నీళ్లు పోయి వాడిలోనైనను ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. వృద్ధి కలుగు చేయవాడు ఆయన ఒక్కడే, కానీ నాటిన వాడి వల్ల కాదు, నీరు పోసిన వాడి వల్ల కాదు. అది కాయ ఇచ్చేది, ఆ పండిచ్చేది దేని వల్ల? ఎంత కాపు కాసినా, ఎంతదా చెట్టుని నీడన మనము బాగా దాన్ని ఎవరు రాకుండా చూసుకున్నా, కానీ ఎంత మనం భద్రపరిచినా దాంట్లో పండు రావాలంటే అది దేవుని దయ. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దయ? దేవుని కృప అండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇక్కడ చూసిన వాక్యం ఏంటంటే, ఆయన అంటున్నాడు, నేను నాటి తిని అపోలో నీళ్ళు పోసెను.
ప్రైజ్ ది లార్డ్. ఆయన తీసుకొచ్చి మందిరానికి తీసుకొచ్చి మనల్ని పెట్టాడు, నాటాడు. వాక్యం అనే నీరు మేము పోస్తున్నాము. అది భద్రపరచుకొని నీ విశ్వాసం గొప్పదై బలమైతే ఆయన నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం.